చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నన్ను కలవడానికి ఎందుకు రాలేదో చెప్పు. అది ఏంటి అది? రోహిత్కి మా నాన్న డెత్కి సంబంధించిన సాక్ష్యం దొరికింది. అతను ఒక ఇన్స్పెక్టర్ రాఘవ్. మా నాన్నగారు నిరికించిన ఆ లేడీ ఎవరో ఆయనకి బాగా తెలుసంట. పైగా ఆయన పోస్టింగ్ కూడా మా నాన్నగారిని మర్డర్ చేసిన అదే జైల్లో ఉండేదంట. అండ్ ఆయన జస్ట్ ఒక్క రోజుకే సిటీకి వచ్చారంట. నేను ఆయన కలిసే అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను. అందుకే రోహిత్ ఇంకా నేను ఆయన కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలాగా? మరి ఎవరు ఆ స్త్రీ? మీ నాన్న నిరికించింది ఎవరు? ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నారు? ఇంకా అది తెలియలేదు రాఘవ్. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆయన అసలు అక్కడ లేనేలేరు. నేను చాలాసేపు వెయిట్ చేశాను, కానీ ఆ తర్వాత మీరు ఫోన్ చేశారు. మీరు చాలా కోపంలో ఉండేసరికి నేను ఇంటికి వచ్చేసాను. బాగుంది రేఖ, బాగుంది. నువ్వు భలే అల్లేస్తావు కథలన్నీ. దీనికి చప్పట్లు కొట్టి తీరాల్సిందే. అందుకే నీకు న్యూస్ ఛానల్లో అంత గొప్ప పేరు వస్తుందన్నమాట. రాఘవ్, నా పనిని మీరు వీటి మధ్యలోకి తీసుకురాక. మధ్యలోకి తీసుకొస్తాను. నేను నీకు చెప్పాను కదా, నేను మీ నాన్నగారి హంతకులను వెతకడంలో నీకు హెల్ప్ చేస్తాను అని. కానీ నువ్వు ఆగవు. నువ్వు రోహిత్తో పాటు వెళ్ళిపోతావు. నీకు నాకంటే అతని మీదే నమ్మకం ఎక్కువ కదా. ఇదే కదా అసలు విషయం. మీరేమంటున్నారు రాఘవ్? రోహిత్కి సాక్ష్యం దొరికింది, నాకు కాదు. అండ్ ఒకవేళ రోహిత్ ప్లేస్ లో విరాజ్ అయినా నా దగ్గరకు వచ్చి తన దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందంటే అప్పుడు కూడా నేను వెళ్తాను రాఘవ్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక విధంగా మా నాన్నగారి డెత్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను. దట్స్ ఇట్. కానీ ఏంటి ప్రయోజనం? రోహిత్ ఎందుకు పనికిరాడు? నీకు ఇంకా రోహిత్ మీద ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే ఆ మనిషి దొరకరు, సాక్ష్యం దొరకలేదు, క్లూస్ దొరకలేదు. సాక్ష్యం దొరికింది, ఆ వ్యక్తి కూడా. రండి. ఇతనే ఇన్స్పెక్టర్ ప్రసాద్. ఏ రోజైతే రేఖ వాళ్ళ నాన్నగారు చనిపోయారో ఆ రోజు ఈయనే డ్యూటీలో ఉన్నారు. త్వరగా చెప్పండి, రేఖ వాళ్ళ నాన్నగారిని ఇరికించిన ఆ లేడీ ఎవరు?